తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ వారం మన గెస్ట్ ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధి, పేరు డాక్టర్ ఈ శ్రీనివాస్ గారు. ఈ శ్రీనివాస్ గారు చాలా కాలంగా ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్నారు. అసలు ఐక్యరాజ్య సమితిలో వెళ్ళాలంటే ఏంటి, ఎటువంటి ఆర్గనైజేషన్ ఉంటాయి, అందులో ఏ కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఐక్యరాజ్య సమితిలో మీకున్న మీ రోల్ ఏంటి? అంటే ఐక్యరాజ్య సమితి పెట్టే పర్పస్ ఏంటి, అన్ని దేశాలకి ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉండాలి టు డిస్కస్ అబౌట్ ద పీస్ అండ్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద వరల్డ్. ఐక్యరాజ్య సమితి చాలా పవర్ఫుల్. అందులో చెప్పిన నిబంధనల ప్రకారం ఒక దేశం మీద వెళ్ళాలని, యుద్ధం చేయాలని, ఇంకోటి ఏదైనా దాని కంట్రోల్కి వెళ్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పింది కూడా వినకపోతే వాళ్ళు ఏ విధంగా ఆ దేశాలను కంట్రోల్ చేస్తారు? సో ఐక్యరాజ్య సమితి అది వెళ్ళాలంటే ఒకటంటే స్టేట్ రిప్రజెంటేషన్ అంటాం. అంటే ఏదైనా ఒక దేశం తరఫున మాట్లాడటానికి ఒక ప్రతినిధి ఉంటాడు. అసలు రా అనేది ఎందుకు ఆర్గనైజ్ స్టార్ట్ అయింది, స్టార్ట్ అయిన తర్వాత అందులో వెళ్ళాలంటే ఏం చేయాలి? రా చేసిన ఒక మంచి ఆపరేషన్. మనకి 1962లో ఏమైందంటే ఇండియా చైనా వారు అయినప్పుడు దాదాపు ఇండియా చాలా వరకు లాస్ అయిన మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అంతా బాగా లేవు, దీన్ని కూడా మనం కొద్దిగా బాగు చేయాలని చెప్పేసి దురంధర్ 2, ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ జరిగిన తర్వాత భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా యూత్కి, మనం వెళ్ళాలి, ఆర్మీలో పనిచేయాలి, రా ఏజెంట్గా ఇవ్వాలి, దేశం కోసం ఏదో చేయాలి ఒక తపన కనిపిస్తుంది. అసలు రాలో రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే అండి, రా అనే పేరుతో మీకు ఎలా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఉండవు. రా కొన్ని ఏజెన్సీస్ తీసుకొని ఆ ఏజెన్సీస్ ద్వారా రిక్రూట్ చేసుకొని వాళ్ళలో పెట్టుకుంటారు. మెయిన్లీ టెక్నిక్స్ నాట్ టు అటాక్, హౌ టు ఎస్కేప్. ఎవరు దురంధర్ కాదు. మళ్ళీ ముఖ్యంగా మీరు అంటున్నారు కదా పిల్లలు చాలా ఇన్స్పైర్ అవుతున్నారని, ఎవరు దురంధర్ కాదు, ఎవరు అజిత్ దోవల్ కూడా కాదు. రా ఏజెంట్గా జాయిన్ అయిన తర్వాత ఎక్కువ అబ్జర్వేషన్ ఉండాలి, మాట్లాడకూడదు అంటారు వాస్తవమే. ఫైనల్ ఎండ్ అనేది నీ సీక్రెట్ నీతోనే ఎండ్ అవుతుంది అన్న మనసులో ఉండాలి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధి, పేరు డాక్టర్ ఈ శ్రీనివాస్ గారు. ఈ శ్రీనివాస్ గారు చాలా కాలంగా ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్నారు. అసలు ఐక్యరాజ్య సమితిలో వెళ్ళాలంటే ఏంటి, ఎటువంటి ఆర్గనైజేషన్ ఉంటాయి, అందులో ఏ కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఎక్కడెక్కడ కలుస్తుంటారు, ఏ విధంగా చేస్తుంటారు, వాటితో పాటు రాలకు సంబంధించి ఆయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. రాలో వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎంత కఠినంగా శిక్షలు ఉంటాయి, కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది, వాటితో పాటు ఎన్ని మిషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా స్పై చేద్దాం అనుకుంటారు, కానీ అందరూ అజిత్ దోవలాగా అవ్వాలనుకుంటారు. అది అవ్వాలంటే మనం ఏం చేయాలి అనే విషయాలు శ్రీనివాస్ గారు అడిగి తెలుసుకుంటాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మురళీధర్ గారు. దురంధర్ 2, ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ జరిగిన తర్వాత భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా యూత్కి, మనం వెళ్ళాలి, ఆర్మీలో పనిచేయాలి, రా ఏజెంట్గా ఇవ్వాలి, దేశం కోసం ఏదో చేయాలి ఒక తపన కనిపిస్తుంది. అంటే ఎన్సీసీలో ద్వారా వెళ్ళొచ్చా, మళ్ళీ ఆర్మీ ద్వారా వెళ్ళొచ్చా అనేది రూట్స్ వేరే అవ్వచ్చు, కానీ వాళ్ళ గోల్ మాత్రం రా ఏజెంట్ అవ్వాలి, అందరూ కూడా అజిత్ దోవల్ లాగా మంచి పేరు తెచ్చుకోవాలి అనే విషయాల్ని ఎక్కువగా చర్చించుకుంటారు. అసలు రా ఏజెంట్ అంటే ఏంటి, అసలు రా అనేది ఎందుకు ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది, స్టార్ట్ అయిన నుంచి ఎవరున్నారు, ఆ ఏజెంట్స్లోకి వెళ్ళాలంటే మనకున్న స్కిల్స్ ఎలా ఉండాలి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, డెడికేషన్ ఏమి ఉండాలి, ఈ 3 సమాధానం చెప్పే ముందు ఐక్యరాజ్య సమితిలో మీకున్న మీ రోల్ ఏంటి, మీ రోల్ ఎలాగ దీన్ని ఎవ్రీ ఇయర్ చేస్తుంటారు, దానికి భాగంగా మీకు తెలిసిన సమాచారం చెప్పండి. ఐక్యరాజ్య సమితి దీన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటాం. 2వ ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టం తర్వాత వరల్డ్ మొత్తానికి ఒక ఆర్గనైజేషన్ అవసరం ఉంటుంది. పీస్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ మెయింటైన్ చేయడానికి కోసం అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ మొదలుపెట్టడం 1945లో. తర్వాత అది అభివృద్ధి చెందుతుపోయింది. మన ఐక్యరాజ్య సమితితో 23 మెయిన్ దానికి ఒక వింగ్స్ ఉంటాయి. దాంట్లో మనందరికీ బాగా సుపరిచయం ఏంటంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అలాగే యునెస్కో, ఇలా కొన్ని ఆర్గనైజేషన్. అందులో ఏ దేశాలు ఉంటాయి? మామూలుగా ఇప్పుడు 192 దేశాలు
ఐక్యరాజ్య సమితిలో పార్ట్గా ఉన్నాయి. అంటే ఐక్యరాజ్య సమితి పెట్టిన పర్పస్ ఏంటి, అన్ని దేశాలకి ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉండాలి టు డిస్కస్ అబౌట్ ద పీస్ అండ్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద వరల్డ్ అనే ఉద్దేశంతో పెట్టడం జరిగిందనమాట. సో ఏ దేశాల మధ్య ఒక బౌండరీ తగాదాలు వచ్చినా, డిస్ప్యూట్స్ వచ్చినా, లేదా ఏదైనా ఆ దేశాల మధ్య మానవ హక్కుల సంబంధాలు వచ్చినా, లేకపోతే ఎయిర్ అండ్ స్పేస్ డిస్ప్యూట్స్ వచ్చినా, వీటన్నిటి గురించి యునైటెడ్ నేషన్స్లో మాట్లాడచ్చు. సో దీంతోపాటు యునైటెడ్ నేషన్స్ సంబంధించిన కోర్టు ఉంది, ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అది ద హేగ్, నెదర్లాండ్లో ఉంటుంది అనమాట. దేశాల మధ్య రిస్కులు వచ్చినప్పుడు అది ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం ఐక్యరాజ్య సమితి అంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం అవి వాటిని సాల్వ్ చేస్తాయి. మన ఇండియన్లో భారతీయ శిక్షా స్మృతి లాంటివి, ఐపీసీ, సిఆర్పీసీ లాగా వాటికి కూడా కొన్ని చట్టాలు ఉంటాయి అన్నమాట. సో ఐక్యరాజ్య సమితి వచ్చేసి ఐసీజే కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సార్, ఆర్గనైజేషన్లో ఎటువంటి ఆఫీసర్స్ ఉంటారు, ఏ దేశాలు ఉంటారు, వాళ్ళు అందులో జాయిన్ అవ్వాలంటే వాళ్ళకున్న కేటగిరీ ఏంటి? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఆ దేశాలు ఐక్యరాజ్య సమితి చాలా పవర్ఫుల్. అందులో చెప్పిన నిబంధనల ప్రకారం ఒక దేశం మీద వెళ్ళాలన్నా, యుద్ధం చేయాలన్నా, ఇంకోటి ఏదైనా దాని కంట్రోల్లోకి వెళ్తుంది. ఒకవేళ వాళ్ళు చెప్పింది కూడా వినకపోతే వాళ్ళు ఏ విధంగా ఆ దేశాలను కంట్రోల్ చేస్తారు? సో ఐక్యరాజ్య సమితి అది వెళ్ళాలంటే ఒకటి నెంబర్ 1 దాని రిప్రజెంటేషన్స్ అంటాం మనం. ఒకటంటే స్టేట్ రిప్రజెంటేషన్ అంటాం. అంటే ఏదైనా ఒక దేశం తరఫున మాట్లాడటానికి ఒక ప్రతినిధి ఉంటాడు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాకు వచ్చేసి ఇండియా పర్మనెంట్ మిషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అంటారు. ఆ మిషన్ మనకి న్యూయార్క్లో ఉంటుంది. న్యూయార్క్లో ఇండియా పర్మనెంట్ మిషన్ ఉంటుంది. దానికి ఒక అంబాసిడర్ ఉంటారు. ఆయన సీనియర్ మోస్ట్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ ఉంటారు. ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ ఉంటారు. ఆయన ఇప్పుడు మన తెలుగు ఆయన ఉన్నారు, పర్వతినేని హరీష్ గారు. ఎక్కడ ఉంటారు ఆయన? ఆయన న్యూయార్క్లో ఇండియన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యునైటెడ్ నేషన్స్. ఆయనతో పాటు ఒక 4 ఇంకో ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్స్ ఉంటారు అనమాట. మెయిన్ రోల్ ఏంటంటే వాళ్ళు ఇండియాని రిప్రజెంట్ చేయటం. ప్రతి ఇండియన్ కమ్యూనికేషన్ రిగార్డింగ్, మీకు తెలిసి వాళ్ళ రేపు పాకిస్తాన్ ఎపిసోడ్లో పాకిస్తాన్ మాట్లాడినా మన తరఫున మాట్లాడే ప్రతిసారి మన మినిస్టరో లేకపోతే మన ప్రధానమంత్రి వెళ్ళలేరు. కాబట్టి అదే వాళ్ళ మౌత్ పీస్గా అక్కడ గవర్నమెంట్ వ్యూస్ ఏది ప్రజెంట్ చేస్తారు. ఇండియన్ అంబాసిడర్ యాజ్ వెల్ యాజ్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యునైటెడ్ నేషన్స్ అని అంటాం మనం. అది అలాగే ప్రతి దేశం నుంచి కూడా ఒక పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. అంబాసిడర్స్ ఉంటారు. దే ఆర్ కాల్డ్ పర్మనెంట్ మిషన్స్ అంటారు, పర్మనెంట్ రిప్రజెంటేటివ్స్ అంటారు. అది నెంబర్ 1. అది కాకుండా యునైటెడ్ నేషనల్ పార్టిసిపేషన్ రెండో పార్ట్ ఎలా ఉంటుందంటే ఐజీఓస్, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటాం. అంటే ఏంటంటే కొన్ని దేశాలు ఏం చేస్తాయంటే ఒక గ్రూప్కి ఏర్పడతాయి. ఇవాళ మీరు వింటారు, బ్రిక్స్ అనే గ్రూప్ విన్నారు మీరు, రైట్? G7, G20, క్వాడ్స్, ఇలాంటి గ్రూప్స్లో కొన్ని దేశాలు ఒక కామన్ ఇంట్రెస్ట్ కోసం, బిజినెస్ కోసం కానీ, ట్రేడ్, బిజినెస్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఒక కామన్ ఇంట్రెస్ట్ కోసం కొన్ని ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయిన దేశాలు కూడా ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటారు. అవి కూడాను పార్టిసిపేట్ చేయడానికి యునైటెడ్ నేషన్స్లో అవకాశం ఉంటాయి. అది కాకుండా WHO, ఇందాక చెప్పాను, యునెస్కో లాంటివి కూడా పార్టిసిపేట్ చేస్తారు. అది కాకుండా కొన్ని ఇంటర్నేషనల్ NGOs, కొన్ని అంతర్జాతీయ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటాం కదా, స్వచ్ఛంద సంస్థలు కూడా యునైటెడ్ నేషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఎందుకు చేస్తారంటే గవర్నమెంట్స్ వచ్చి మీ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయని క్వశ్చన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ దేశం మా దేశంలో జరగట్లేదని చెప్తానే ఉంటారు ఇంకో దేశం క్వశ్చన్ చేసినప్పుడు. అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న NGOs ఉంటాయి కదా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు ఎంతవరకు కరెక్టో కాదు అని దాన్ని ఎంక్వైరీ చేయడం, రిప్రజెంటేషన్ ఉందని కూడా వాళ్ళ నుంచి కూడా కనుక్కుంటారు. వాళ్ళ నుంచి కూడా ఏంటి అని కనుక్కుంటారు. దానికోసం కొన్ని ఇంటర్నేషనల్ NGOని ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఎకోసాక్ అంటారు, ఎకనామిక్ సోషల్ కౌన్సిల్లో అక్రిడిటేషన్ ఇచ్చేసి అక్రిడిటేటెడ్ ఆర్గనైజేషన్ కూడా యునైటెడ్ నేషన్లో పర్మిట్ చేస్తారు. అక్రిడిటేటెడ్ ఆర్గనైజేషన్, ఐఎమ్ రిప్రజెంటింగ్ త్రూ ఏ అక్రిడిటేటెడ్ ఆర్గనైజేషన్ టు యునైటెడ్ నేషన్స్. My organization name is International Commission of Culture and Diplomatic Relations. What we do is to డిప్లొమసీ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ కోసం కావాల్సిన యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో వాటి మేము ప్రమోట్ చేస్తుంటాం. మెయిన్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యునైటెడ్ నేషన్స్ ఏవైతే చెప్పిందో ఆ గోల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, వాటి మీద చర్చ పెట్టడానికి, వాటిని ఇంకా మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని డిసిషన్ పాలసీ మేకింగ్లో కూడా మేము పార్ట్ అవుతాం. సో ఫార్ ఇప్పటి వరకు నేను ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి. రీసెంట్గా లాస్ట్ ఇయర్ మా డెలిగేషన్ వెళ్ళారు యునైటెడ్ నేషన్స్కి. అది కమిషన్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ అని ప్రతి సంవత్సరం కూడాను ఐక్యరాజ్య సమితిలో ప్రధాన కార్యాలయంలో జనరల్ అసెంబ్లీలో నడుస్తుంటాయి.
కమిషన్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ప్రతి సంవత్సరం మార్చి నెలలో నడుస్తుంటాయి, ఒక 10 రోజుల ప్రోగ్రామ్ నడుస్తాయి. అన్ని దేశాల ప్రతినిధులు వస్తుంటారు. అప్పుడు దేశాల ప్రతినిధులు వస్తారు 192 కంట్రీల నుంచి. ఇందాక మీకు చెప్పి అన్ని దీంట్లో మేము మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు మా ఆర్గనైజేషన్ నుంచి డాక్టర్ సునీత ఏలూరి, షీ ఈజ్ బేసికలీ ఏ ఫిజియోథెరపిస్ట్, సో వర్కింగ్ ది ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపిస్ట్. సో ఆమె సైబర్ సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ ఉండి కొన్ని పేపర్స్ తయారు చేసి తీసుకెళ్లారు. ఆమె అక్కడ సబ్మిట్ చేశారు. అదేంటంటే ఏఐ సపోర్ట్తో ఈ 2025లో సబ్మిట్ చేయడం జరిగింది. ఏఐ సపోర్ట్తో ఉమెన్ సెక్యూరిటీని ఎలా మనం తీసుకోవాలి, ఓకే, ఏఐ సపోర్ట్తో. అంటే ఏఐ అప్పుడు బిగినింగ్లో ఉందని చెప్పుకోవాలి మనం. సో ఆ పేపరు యూనిట్ జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మన యాంటోనీ గ్యూటరస్ సెక్రటరీ జనరల్, ఆ పేపర్ని వాడు యాక్సెప్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్స్కి పంపిస్తారనమాట. అది ఒక, ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ఒక థ్రెట్ అయిపోయింది కాబట్టి యునైటెడ్ నేషన్స్ కూడా సైబర్ సెక్యూరిటీ వింగ్ కూడా ఏర్పాటు చేసింది అనమాట. ఎందుకు ఏర్పాటు చేసిందంటే ప్రతి దేశం మధ్య ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగాలి, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ జరగాలి. ఇప్పుడు రీసెంట్గా మనకి సైబర్ థ్రెట్ నడుస్తుంది, కాంబోడియా బేస్ చేసుకొని చైనా గ్యాంగ్లు కొన్ని చేస్తున్నప్పుడు, మరి అలాంటి దేశాలతో మనం కాంబోడియాతో మన ఇంటరాక్షన్లో ఉన్నప్పుడు మనకి వాళ్ళని పట్టుకోవడం ఈజీ అవుతుంది కదా. ఓకే, ఇది కామన్ ప్లాట్ఫామ్గా తయారు చేస్తుంది యునైటెడ్ నేషన్స్. సార్ మీరు చెప్పింది బాగుందండి, కానీ కాంబోడియాలో కోడ్ చేశారు కాబట్టి కాంబోడియాలో ఎక్కువగా క్రైమ్ జరుగుతుంది. ఓకే, వాళ్ళు అవసరం అనుకుంటే ఆ గవర్నమెంట్ని కూడా వాళ్ళు గవర్నమెంట్ ఎదిరించేలాగా ఉన్నారు. కానీ ఐక్యరాజ్య సమితి చెబితే వాళ్ళు వింటారా? ఐక్యరాజ్య సమితి కాంబోడియా వాళ్ళ వల్ల ఇండియాలో నష్టం జరుగుతుంది, కోట్లాది రూపాయలు మీకు క్రిప్టో కరెన్సీ ద్వారా వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా బ్రేక్ చేయండి ఆ గవర్నమెంట్కి చెప్పింది అనుకోండి, ఎగ్జాంపుల్, వాళ్ళు వినే రకం ఉంటారా? ఒకవేళ వినకపోతే ఐక్యరాజ్య సమితి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? ఐక్యరాజ్య సమితి చాలా వరకు అడ్వైజరీ బాడీ మాత్రమే, నెంబర్ 1. సో అడ్వైజరీ బాడీ యాజ్ వెల్ యాజ్ ఒకవేళ వాళ్ళు కానీ వినట్లేదనుకోండి, వాళ్ళ మీద కొన్ని శాంక్షన్స్ ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ శాంక్షన్స్ కూడా వాళ్ళ మీద విధిస్తారు అనమాట. అంటే మిగిలిన గ్రూప్స్ ఆఫ్ ద కంట్రీస్ కలిపి కొన్ని గ్రూప్ ఆఫ్ కంట్రీస్తో చెప్పి వాళ్ళకి చెప్తారు ఈ పరిస్థితి ఇలా ఉంది అన్నప్పుడు ఆ కంట్రీస్ కూడా ఇబ్బంది కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కూడా కాంబోడియా వల్ల మనకి ఇబ్బంది కలిగింది కదా. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా థ్రెట్ అయిపోయింది, చాలా డబ్బు పోతున్నాయి. అది కాకుండా అది ఒక సైకలాజికల్ ఇష్యూస్ కూడా అయిపోయినాయి. సో దానికి ఇండియా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇండియాని మన ఐక్యరాజ్య సమితి చెప్తుంది అనమాట, ఈ కంట్రీ వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అన్నప్పుడు ఇండియా నుంచి మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో కానీ బిజినెస్లో కానీ శాంక్షన్స్ విధిస్తాం అనమాట, వాళ్ళ మీద టారిఫ్లు కానీ అట్లా వేస్తాం అనమాట. సో ఐక్యరాజ్య సమితి ఎలోన్ దిట్ కెనాట్ డూ, ఎందుకంటే ఐక్యరాజ్య సమితి కామన్ ప్లాట్ఫామ్ టు డిస్కస్ అబౌట్ ద పీస్ అండ్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద వరల్డ్ అని సింపుల్గా చెప్తున్నాను మీకు. సో ఐక్యరాజ్య సమితికి అధికారాలు ఏముండవు. ఐక్యరాజ్య సమితి ఒక కామన్ ఒక ఇది ఉంటుంది, కానీ ఏదైనా మీకు మధ్యవర్తిత్వం అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే మీకు పెద్ద అన్ని దేశాల మధ్య ఒక మధ్యవర్తిగా ఉండి మీ తగాద లేకుండా పీస్ సెక్యూరిటీ మెయింటైన్ చేయడమే జరుగుతుంది అనమాట. కానీ కొన్ని దేశాలు ఉన్నాయి, ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాల్లో వరల్డ్ బ్యాంక్ ఫండ్ కావాలంటే ఐక్యరాజ్య సమితి ఒకవేళ ఇటువంటి ఇష్యూస్లు ఉంటున్నప్పుడు వద్దు అంటే ఆగిపోతాడు కదా. చాలాసార్లు ఇప్పుడు వరల్డ్ బ్యాంకు ఫండ్ ఇవ్వడానికి ఆపరేషన్ సింధూర్ ముందు వాళ్ళకి ఒక 500 కోట్ల రూపాయలు ఐ థింక్ అప్రాక్సిమేట్లీ రిలీజ్ చేసినప్పుడు ఐక్యరాజ్య సమితి నుంచి అక్కడ ప్రతినిధులు కొంత వ్యతిరేకత తెలియజేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆ సమయంలో ఇచ్చింది అలా మన ఇండియా కూడా చాలా గట్టిగానే అంది, ఆ యుద్ధానికి ఖర్చు పెడతారు, పీపుల్కి పనికిరావనే ఒక అభిప్రాయం కూడా వచ్చింది. అంటే ఐక్యరాజ్య సమితి ఏమి కూడా నీ మీద శాంక్షన్ విధించిన ఐక్యరాజ్య సమితి చార్టర్స్ ఉండవు. ఐక్యరాజ్య సమితి ఫామ్ అయింది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చార్టర్స్ అంటామండి. ఫామ్ అయింది పలానా చార్టర్ ఉంటుంది. అయితే మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకను పాకిస్తాన్ మధ్య తగాదు వచ్చింది అనుకోండి, మీకు తెలిసే ఉండాలి కుల్భూషణ్ జాదవ్ కేసు అని ఒక ఫేమస్ కేసు అయింది. ఆయన ఇండియన్ స్పై అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి ఉరిఫిక్స్ చేశారు వితౌట్ ప్రాపర్ ట్రయల్. దాన్ని మనం తీసుకెళ్ళి యునైటెడ్ నేషన్స్లో మాట్లాడటం జరిగింది. తర్వాత అక్కడిని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో వేయటం జరిగింది. తర్వాత ఇండియన్ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అది ఆ ఉరిశిక్షని వాళ్ళు ఒక డేట్ కూడా పెట్టారు ఆయన్ని ఆ రోజున ఆయనకి ఉరేయటానికి, కానీ అది కూడా పోస్ట్ పోన్ చేసి నార్మల్గా ప్రస్తుతం కేసు నడుస్తుంది. సో ఐక్యరాజ్య సమితి ఫైనల్ చెప్పాలంటే అడ్వైజరీగా ఉంటుంది. కానీ అందులో పనిచేసే వాళ్ళకి ఎక్స్పెండిచర్ కానీ ఇన్కమ్ కానీ ఎలా ఉంటుంది? ఐక్యరాజ్య సమితికి ఒక దేశం కాదు, వాళ్ళకి వాళ్ళకి వ్యాపారం. ఇండియా నుంచి ప్రతినిధి ఉన్నారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు, మీకు ఎలాగుంటుంది సోర్స్? ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాలంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుందంటే వాళ్ళకి ఫండింగ్ ఉంటాయి. అన్ని దేశాలు ఏవైతే మెంబర్ కంట్రీస్ ఫండింగ్ చేస్తాయి.
ఓహో. ఇప్పుడు అమెరికా హైయెస్ట్ ఫండింగ్ చేసే కంట్రీ ఇప్పుడు. మ్మ్. ఇండియా వచ్చే 5th పొజిషన్లో 6th పొజిషన్లో ఉంది ఫండింగ్లో. సో ఈ ఫండింగ్స్ తీసుకొని ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయంతో పాటుగా వీళ్ళకి రీజనల్ ఆఫీసులు ఉంటాయి, యూఎన్ మిషన్స్ అంటాము, యూఎన్తో పాటు పనిచేసి ఉంటాయి కదా మీరు, యూఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్. మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రెగ్యులర్గా 150 మెంబర్స్ వాటికి వెళ్తుంటారు. వెళ్తుంటారు. మామూలుగా ఇన్స్పెక్టర్ ర్యాంక్ దగ్గర నుంచి అవును. సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ నుంచి అనుకుంటా అని అడిషనల్ ఎస్పీ వరకు పోతుంటారు. మన తెలంగాణ స్టేట్ నుంచి చాలా మంది మన వెళ్ళారు. ముఖ్యంగా మన మహేష్ భగవత్జీ యూఎన్ మిషన్ లో పనిచేసి వచ్చారు. ఆయన చాలా మంది ఆఫీసర్ శివధర్ గారు కూడా పనిచేస్తారు. యా 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 ఓకే, ఈ ఫండ్ అంతా అమెరికా ఇస్తుంది. అమెరికా కాదండి, యూఎన్ మెంబర్ కంట్రీస్ అన్ని దేశాలు కలిపి ఫండ్ ఇస్తుంటారు. కానీ ఎక్కువగా అది అమెరికా నుంచి ఇప్పుడు అమెరికా ఇస్తుంటారు. ఓకే, అమెరికా దేశం నుంచి ఎక్కువ ఫండ్ వచ్చింది కదని అమెరికా చేస్తున్న అన్ని పనులకి వాళ్ళు ఫేవర్ గా ఉంటారా లేదా న్యూట్రల్ గా కనిపిస్తారా? ఎట్టి పరిస్థితుల్లో ఉండరు, కానీ అమెరికా ఉండమంటుంది. లేకపోతే ఫండ్ ఇవ్వనని గత 3 ఏళ్ల నుంచి ఫండ్ ఇవ్వడం మానేసింది. అంటే ఇప్పుడు నడుస్తుంది కదా ఇష్యూ ఒకటి మనకి, అమెరికా ఇరాన్, దాంట్లో మరి ఇందులో జోక్యం చేసుకోదా ఐక్యరాజ్య సమితి? ఐక్యరాజ్యం చెప్పింది కదా యుద్ధం చేయొద్దని, చెప్పడం వరకే. పెద్ద మనిషి చెప్తారు, అంతే. పెద్ద మనిషి మధ్యలో నిలబడ్డారు అనుకోండి, పెద్ద మనిషిని కొట్టే వీళ్ళు మూర్ఖులు కదా. అదే సరే, మీరు అందులో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా దీనికి సంబంధించి అసలు అనేది ఎందుకు ఆర్గనైజ్ స్టార్ట్ అయింది? స్టార్ట్ అయిన తర్వాత అందులో వెళ్ళాలంటే ఏం చేయాలి? చేసిన ఒక మంచి ఆపరేషన్. సో రాని మామూలుగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అఫిషియల్లీ RNAW అంటారు. RNAW జనరల్గా RAW అంటారు. RNAW ఇస్ టు రైట్ టు ప్రొనౌన్స్ హియర్. ఓకే రైట్. ఇప్పుడు భారతదేశం ఒక ప్రైమరీ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇది. దీనికి మనకి 1976లోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికంటే ముందు ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో. అయితే ఇక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ వెనక కొన్ని డిప్లొమసీ కారణాలు కూడా ఉంటాయి. ఇండియన్ ఫారిన్ పాలసీ ఉంటుంది, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ పాలసీస్ ప్రకారం మనం ఆర్గనైజేషన్స్ కొన్ని మొదలు పెడతాం అనమాట, స్టార్ట్ చేస్తాం. సో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం 1954లో పంచశీల అనే కార్యక్రమం పెట్టి, అప్పుడు మన డిప్లొమసీ ఏంటంటే నాన్ అలైన్ మూమెంట్. అంటే అర్థం ఏంటంటే మనకి ఏ దేశానికి కూడా మనం సపోర్ట్ చేయము అని చెప్పేసి ఒక సిద్ధాంతం పెట్టుకొని మనం దాన్ని అలీనోద్యమం అంటారు పొలిటికల్ సైన్స్లో. ఎవరికి మేము సపోర్ట్ చేయము అని పెట్టుకొని మనం అందరితో మంచిగా ఉందామని మొదలుపెట్టింది ఇండియా. అప్పుడే స్వతంత్రం వచ్చిన, ఆర్థిక అభివృద్ధి చెందాలి, సాంస్కృతిక విలువలు కాపాడుకుని ముందుకు వెళ్ళాలని పెట్టినప్పుడు మనకి 1962లో ఏమైందంటే బాగా దెబ్బ తగిలింది. ఏంటంటే చైనా వార్ జరిగింది. ఇండియా చైనా వార్ జరిగినప్పుడు దాదాపు ఇండియా చాలా వరకు లాస్ అయింది. లాస్ అయినా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అంతా బాగా లేవు, దీన్ని కూడా మనం కొద్దిగా బాగు చేయాలని చెప్పేసి ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ అని ఒక ఆర్గనైజేషన్ని మొదలుపెట్టారు, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్. అది 1962లో చైనా వారప్పుడు మొదలుపెట్టిన ఆర్గనైజేషన్ ఏంటంటే మన ఎనిమీ అంటే మనకి ఇవాళ మన శత్రు పక్క దేశం ఎవరైతే ఎనిమీ ఉంటారో ఆ ఎనిమీ ఎక్కడెక్కడ మూమెంట్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఎనిమీ బోర్డర్స్లో ఎక్కడున్నాడు, బోర్డర్స్లో ఎంత దూరంలో వాళ్ళ డిప్లాయ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ ఇన్స్టాలేషన్స్ ఎంత దూరంలో ఉన్నాయి అని కనిపెట్టడం. దాంతోపాటు ఎంత ఉంది, కెపాసిటీ ఎంత ఉంది, దాంట్లో ఏ ర్యాంక్స్ ఎంతవరకు ఉన్నారు, మనకి దానివల్ల ఎంత నష్టం జరగబోద్దని చెప్పేసి ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ అనే ఆర్గనైజేషన్ మొదలు పెట్టారు. అంటే వారి బలం కనుక్కోవాలి. సో ఈ ఆర్గనైజేషన్ అంటే ప్రైమరీగా అప్పట్లోనే ఏరియల్ ఇంటర్ప్రిటేషన్ అని ఒక సిస్టమ్ వచ్చింది. ఇది చాలా పాత సిస్టమ్, ఇప్పటికీ ఆ సిస్టమ్ని అందరూ యాక్సెప్ట్. కార్గిల్ వారప్పుడు కూడా ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళే రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళకి. ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ఇప్పుడు ఆఫ్కోర్స్ ఇంక నెక్స్ట్ పోతే చెప్తాను. ఏఆర్సీ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే 62లో మంచి రిపోర్ట్స్ ఇచ్చింది. ఒక పక్క చైనా విషయం మనం ఓడిపోయినా కానీ కొన్ని భూభాగాలు కూడాను ఇండియా ఆక్రమించుకుంది చైనా నుంచి అని కూడా చైనా వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటారు. డిస్క్లైమర్ ఏంటంటే ఏదైతే నేను చెప్తున్నా వ్యక్తిగత అభిప్రాయాలు ఏమి కాదు, ఇదంతా బేస్డ్ ఆన్ ద మోర్లీ పబ్లిష్డ్ ఇన్ ద బుక్, ఇంటర్నెట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్. మీ వ్యక్తిగత అభిప్రాయం బుక్స్లో వచ్చింది, మీరు చెప్తున్నారు బుక్స్లో వచ్చింది, ఇంటర్నెట్లో వచ్చింది. ఇంకోటి 1962లో ఇది వచ్చిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ నడుస్తున్నప్పుడు మళ్ళీ తర్వాత 62 నుంచి మనకేం జరిగిందంటే 1975కి వచ్చేసరికి ఇందిరాగాంధీ వచ్చినప్పుడు అక్కడ కొన్ని రాజకీయ పరిస్థితులు మారిన తర్వాత ఆమెకి ఎందుకు ఆలోచన వచ్చింది,
బంగ్లాదేశ్తో కూడా వార్ జరిగిన తర్వాత మీకు తెలుసు కదా 62 71లో జరిగినప్పుడు అప్పుడు మన భారతదేశానికి ఒక గట్టి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉండాలి. ఏఆర్సీ ఓన్లీ బౌండరీస్లో ఉన్న ఎనిమీ గురించి చూస్తుంది. టోటల్ మనకి ఎప్సినోల్ చేయడానికి ఏదన్నా ఏజెన్సీ ఉండాలని చెప్పేసి ఇందిరాగాంధీ అనుకుంది. 71 వార్లో ఎట్లాగో మనం కష్టపడి అది గెలవడం జరిగింది. అక్కడంతా ఆర్మీ ఎఫోర్ట్సే కానీ అప్పటికి రాలేదు. సో 1976కి వచ్చేసరికి మేడం గాంధీ ఆలోచించిన తర్వాత ఒక రా అని ఇన్స్టిట్యూషన్ పెట్టింది. కానీ ఇక్కడ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కాదు, జనరల్గా అకార్డింగ్ టు జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది ప్రతిపక్షాల మీద ఒక నిఘా ఉంచడానికి కోసం ఆమె పెట్టిందని చాలాసార్లు చాలా మ్యాగజైన్స్ కానీ చాలా సంస్థలు కానీ చెప్పారు అనమాట. ఒక ప్రతిపక్షాల మీద నిఘా ఉంచడం కోసం పెట్టిన ఒక సంస్థలాగా చూశారు. జనరల్గా ఏ గవర్నమెంట్ అయినా ఇంటెలిజెన్స్ని ఎక్కువగా అపోజిషన్ పార్టీ మీద వాడుతుంటుంది కదండి. అపోజిషన్ ఏం చేస్తున్నాడు, ఎవరు కానీ ఫండింగ్ ఎలా ఉందన్నది. అదే ఎట్లా ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అన్నప్పుడు ఇండియాలో పని లేదు కదా. ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ భారతదేశం అవ్వాలా, అవతల వైపు మనం ఇంటెలిజెన్స్ చేస్తాము, ఇన్ఫర్మేషన్ భారతదేశం పీస్ అండ్ సెక్యూరిటీ భంగకరం కాకుండా గ్యాదర్ చేస్తాం అనుకున్నప్పుడు ఈ పొలిటికల్ నాయకులు పెట్టాల్సిన అవసరం లేదని ఒక కాంట్రవర్షియల్ వచ్చింది. అంటే ఏ సంవత్సరం స్టార్ట్ అయిందండి? 76లో అండి. 1976లో RAW దీనికి రామేశ్వరనాథ్ కావ్ అని ఆయన ఈజ్ ద ఫస్ట్ ఫౌండర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ముందు ఆయన ఏఆర్సీకి కూడా ఉన్నారు. ఏఆర్సీకి చీఫ్గా ఉన్న తర్వాత ఏఆర్సీలో నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పేసి ఆయన్ని తీసుకొచ్చేసి సార్ అందులో డెప్యుటేషన్ మీద వస్తుంది. దాని రా అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు, యూనిఫామ్ ఉండదు, ఎక్కడ కూడా వాళ్ళ గురించి రివీల్ చేసుకోకూడదు. సో ఎలా వాళ్ళ డ్యూటీస్ ఎలాగ ఉంటాయండి? అందరూ లోపలికి ఎలాగొస్తుంటారు? అంటే ఇప్పుడు ఎలా ఉంది, కుడి చేయి చేసేది ఎడమ చేయి తెలియదు, బేసిక్ ఫండమెంటల్. నేను కలిసి పనిచేస్తున్నాను ఒక టీంలో అనుకుందాం. చేసినప్పుడు మీరేం చేస్తున్నారో నాకు తెలియదు, నేనేం చేస్తున్నానో మీకు తెలియదు. సో మీరు కలిసి పనిచేస్తాం. మనం ఎప్పుడు మన పని గురించి మాట్లాడుకో, అదే కుడి చేయి చేస్తే ఎడమ చేతి తెలియకూడదు అంటాం. సో నాకు తెలిసిన సీక్రెట్స్ ఏమైతే ఉంటాయో, అంటే నాకు ఇన్ ద సెన్స్ ఒక రా ఆఫీసర్ తెలిసిన సీక్రెట్స్ ఏమి ఉంటాయో అతనితో పాటే అవి చనిపోతాయంటారు. అంటే సీక్రెట్ అనేది అతనితో పాటు చనిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే 1+1 కాకుండా ఉన్న సీక్రెటే కాదు కదండి, ఇంకా దాటిపోతేనే సీక్రెట్. కానీ అది కూడా ఏదన్నా మూమెంట్లో బయటకు వస్తుందేమో మనకు తెలియదు కాబట్టి అది ప్రోవెర్బ్ అనమాట. అతనికి తెలిసిన సీక్రెట్ అతనితో చనిపోతాయని చెప్తే బరియలతో పాటు బరియలు అవుతాయి అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ లో ప్రొఫైల్. ఈ మధ్య ఎవరో మిత్రుడు నాకు చాలా సీనియర్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతుంటే మా వాళ్ళు పోతారు కానీ ఇన్ఫర్మేషన్ కనుక్కోలేకపోతున్నారు, ఏదో వచ్చి కొద్దిగా ఆయన హ్యూమన్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడినాడు. సో నువ్వు పంపించి మీ కానిస్టేబుల్స్నేగా నిన్న, లేకపోతే మీ ఐడి పార్టీ వాళ్ళను ఎస్బీ వాళ్ళని పంపించేది. సో మరి వాళ్ళు కాబట్టి వాడు దేనికి పనికి రాడు, ఈ పని వాడు చెయ్యడు, వీడి మీద అనుమానం ఎట్టి పరిస్థితుల్లో రానివాడు పనికి వస్తాడు. నీకు ఎట్టి పరిస్థితుల్లో నీకు ఈ పని చేయడానికి అర్హత లేదు అని మనం ఫీల్ అయిన వాడే పనికి వస్తాడు ఇక్కడ. సో మెయిన్ చెప్పాలంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటము, ఐడెంటిటీ రివీల్ చేయకపోవటము, ఇంటెగ్రిటీ మెయింటైన్ చేయకపోవటము, ఎక్కువ విషయాల పట్ల అఫిషియల్ విషయాల పట్ల ఆసక్తి ఉండకుండా ఉండటము, మళ్ళీ ఐసోలేటెడ్ పర్సన్ అయి ఉండాలి. అంటే లైక్ నేను 10 మందితో కలుస్తాను, లేకపోతే మీటింగ్స్కి వెళ్తాను, గ్యాదరింగ్స్కి వెళ్తాను, కమ్యూనిటీ మీటింగ్స్కి వెళ్తాను, లయన్స్ క్లబ్కి వెళ్తాను, అవన్నీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఎందుకంటే నువ్వు పబ్లిక్ మ్యాన్ అయినప్పుడు, పబ్లిక్ పర్సన్ అయినప్పుడు నీతో ఇబ్బందులతో పాటు నీ వ్యక్తిగతమైన సెక్యూరిటీతో పాటు నీ కొన్ని దేశ భద్రత సంబంధించి కూడా బయటపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు వీలంత వరకు వీటికి అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మ్యారేజ్ ఉంది, ఒక RNW ఆఫీసర్ని మీరు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయి ఉంటాడు, అతను తెలిసి పిలిచారనుకోండి, సో ఆయన దాదాపు వెడ్డింగ్కి రారు. వెడ్డింగ్ ముందు కానీ తర్వాత కానీ వచ్చి ఆ గిఫ్ట్ ఇచ్చి మీతో కొద్దిసేపు గడిపి వెళ్ళిపోతారు. సో అనేది అది జనరల్గా అది మెయింటైన్ అవుతుంది. ఇందులో వెళ్ళే వాళ్ళు కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళచ్చు డిప్యుటేషన్? అసలు డిప్యుటేషన్ కాదు, రాలో రిక్రూట్మెంట్ గురించి మీరు ఇందాక చెప్తున్నా. అసలు రాలో రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే అండి, రా అనే పేరుతో మీకు ఎలా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఉండవు, రైట్? నెంబర్ 1. నెంబర్ 2, రా కొన్ని ఏజెన్సీస్ తీసుకొని
ఆ ఏజెన్సీస్ ద్వారా రిక్రూట్ చేసుకొని వాళ్ళలో పెట్టుకుంటుంది. రైట్, ఇప్పుడు అలా కూడా టెక్నికల్ ఇంటెలిజెన్స్, సిగ్నల్ ఇంటెలిజెన్స్ కొన్ని ఉంటాయన్నమాట. వాళ్ళకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే వాళ్ళు రేపు మోస్ట్ ఓన్లీ ఇక్కడే మన సైబర్ సెక్యూరిటీ లాంటివి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మన సిగ్నల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి కదా, స్టేట్ లెవెల్ పోలీస్ ఆఫీసర్ కోసం. సో ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి పెట్టిన ఈ ఇంటెలిజెన్స్ వింగ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏంటంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒక నాన్ని పెట్టుకొని ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా రిక్రూట్ చేసుకొని వాళ్ళ దగ్గర తీసుకుంటారు అన్నమాట. ఓకే, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏదైనా ఒక దాన్ని పెట్టుకొని ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా రిక్రూట్ చేసుకొని దాంట్లో తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి వాళ్ళ టెక్నికల్ స్టాఫ్ కావాలి అంటే సిగ్నల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీర్స్ కావాలి, లైట్ ఏఐ చదివిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివిన వాళ్ళు మనకు అవసరము అన్నప్పుడు వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఒక ఆర్గనైజేషన్ పేరు మీద నోటిఫికేషన్ ఇస్తారు. ఆ ఆర్గనైజేషన్ ఇలా కొన్ని పారామీటర్స్ పెట్టి ఇప్పుడు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ కూడా ఉంది. జూలై 12th వరకు డేట్ కూడా నోటిఫికేషన్ నడుస్తుంది అన్నమాట. సో ఇలా తీసుకుంటారు, అదొకటి. అలా సిస్టమ్ ద్వారా రిక్రూట్ చేసుకుంటారు వాళ్ళు, రిక్రూట్ చేసుకుంటారు. మెయిన్గా పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టినప్పుడు మాత్రం అతని ఇంటిగ్రిటీ ఎలా ఉందో చూస్తారు. అతను ఎంతవరకు ఈ ఉద్యోగాన్ని సూటబుల్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అదనమాట. సో బ్యాక్గ్రౌండ్ చెకప్ ఉంటుంది ఇన్ జనరల్గా అతని ఫ్యామిలీ. నెక్స్ట్ ఫారిన్ మిషన్స్లో మీకు సంబంధించిన మురళీధర్ గారు ఉన్నారు, అతనికి ఫారిన్లో ఎవరన్నా చుట్టాలు ఉన్నారా, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి చదువుకుంటున్నారా, వాళ్ళ పిల్లలు ఏంటి. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఇంటిగ్రిటీ, ఎవ్రీథింగ్ ఆన్ యూ, ఎవ్రీథింగ్. ఎందుకంటే అది దేశ రక్షణకి భద్రతకి సంబంధించిన విషయం కాబట్టి ఆ విషయంలో చాలా కీన్గా వాళ్ళు తీసుకుంటారు. అది మంచిది అనమాట. ఓకే, ఇప్పుడు సో డిపార్ట్మెంట్ ఇందాక చెప్పాను టెక్నికల్ వింగ్స్ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ వింగ్స్ని వేరే ఒక డిపార్ట్మెంట్ ద్వారా రిక్రూట్ చేసుకొని వాళ్ళ దగ్గర తీసుకుంటాం జరుగుతుంది. నెంబర్ 2, దీని తర్వాత మెయిన్లీ ఏంటంటే ఆఫీసర్ క్యాడర్ ఎవరు, ఇక్కడ మనకి ఆఫీసర్ క్యాడర్ ఎవరంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో వాళ్ళు తప్ప వేరే తీసుకోరు, ఆఫీసర్ క్యాడర్స్ తీసుకుంటారు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో రాకు సంబంధించిన సర్వీస్ ఏమీ లేదు, రైట్. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మీరు చాలా ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, ఐఏఎస్ వాళ్ళని, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, సంథింగ్ లైక్ 26 సర్వీసెస్ ఐ థింక్ సో ఉన్నాయి, రైల్వేస్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, సంథింగ్. సో వీళ్ళ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ ఫస్ట్ ఒక 5-6 సర్వీసెస్, అప్రాక్సిమేట్ 10 సర్వీసెస్ నుంచి కొంతమందిని వాళ్ళు ఆప్ట్ చేస్తారు. సో ఐపీఎస్ సెలెక్ట్ అయ్యావు, మరి నీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు సపరేట్ ఎగ్జామినేషన్ పెట్టడం, ఇంటర్వ్యూ పెట్టడం, యాజ్ యూజువల్ క్యాపబిలిటీ ఉందనుకోండి, తర్వాత వాటి నుంచి ఆ సర్వీస్లో తీసుకుంటారు. సో హీజ్ నో లాంగర్ ఈజ్ ఫ్రమ్ ఐపీఎస్. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ఫ్రమ్ ఐపీఎస్ సెలెక్టెడ్, యూ ఆర్ అండర్గోయింగ్ ట్రైనింగ్ ఎట్ ఎన్పిఏ పోలీస్ అకాడమీ, హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీ, అదర్వైజ్ ఐపీఎస్, ఐఏఎస్ వీఆర్ అండర్గోయింగ్ లబాస్నా. సో లబాస్నా ముస్సోరీలో తీసుకుంటున్నారు. సో అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేసి మీ ఆప్షన్ తీసుకొని తీసేసుకుంటారు. సో వాళ్ళు బేసికల్గా దే ఆర్ మెయిన్ బ్యూరోక్రాట్స్ అవుతారు, ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళు మెయిన్. ఇది కాకుండా మీరు ఇందాక ఇంకెవరన్నా వస్తారు డిఫెన్స్ నుంచి. డిఫెన్స్లో కొంతకాలం పనిచేసిన తర్వాత వాళ్ళు అడుగుతారు అనమాట, కనీసం ఇంత సర్వీస్ ఉండాలి, లెఫ్టినెంట్ కర్నల్, ఇట్లా వింగ్ కమాండర్. దాంట్లో అయితే ఈ స్థాయి అధికారులు కొంతమంది డిప్యుటేషన్ బేసిస్ మీద తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ ఫిజికల్ ట్రైనింగ్ సపరేట్గా ఉంటుందా? దీనికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ ఏంటంటే మెయిన్గా ఇంటెలిజెన్స్ ట్రైనింగ్స్ ఉంటాయి. కొంతమందికి కొన్ని సందర్భాల్లో పనిచేయడం కోసము కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తారు. మెయిన్లీ టెక్నిక్స్ నాట్ టు అటాక్, హౌ టు ఎస్కేప్. అంతే, ఎవరు దురంధర్ కాదు. మళ్ళీ ముఖ్యంగా మీరు అంటున్నారు కదా పిల్లలు చాలా ఇన్స్పైర్ అవుతున్నారని, ఎవరు దురంధర్ కాదు, ఎవరు అజిత్ దోవల్ కూడా కాదు. అజిత్ దోవల్ గారి మీద అటాక్ జరగలేదు కాబట్టి ఆయన వచ్చారేమో అనుకుందాం, జరుగుంటే ఆయన పరిస్థితి ఎలా ఉండేది. రవీంద్ర కౌశిక్ ఉన్నారు, అదే మెయిన్గా ఈయన కేసు మన దురంధర్కి స్టోరీకి అదే బేస్ అని చెప్తుంటారు కదా. మరి అకార్డింగ్ టు దిస్ ఇన్ఫర్మేషన్ అంటే ఆయన అక్కడే జరిగిపోయారు, ఆయన మీద అటాక్ జరగటం వల్ల రవీంద్ర కౌశిక్ అక్కడే జరిగిపోయారు. సరే దురంధర్ మాత్రం బయటకు వచ్చాడు, హీరో రావాలి కాబట్టి వచ్చారు. సో మనం మెయిన్గా ఏంటంటే మన అంత రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఇచ్చిన పని మనం చేసుకుంటున్నామా లేదా. నేను టెక్నికల్ వింగ్లో ఉన్నాను, నాకు వచ్చిన సిగ్నల్ ఇన్ఫర్మేషన్ ఇది, ఇవాళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చానా వెళ్ళాను. అది నెక్స్ట్ ఇంకోటి జీవిత బత్యాల విషయం కూడా చెప్పాలి మీకు. మనం ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేయడానికి విషయం ఏం లేదు. నాకు ఇంత వస్తుంది అంత రాలా పని చేస్తే నాకు ఏమీ రాదు. దేశభక్తితో ఉన్నవాడి నీ మనసు దేశభక్తి తప్ప నేను ఐఎమ్ లివింగ్ ఫర్ మై కంట్రీ, ఐఎమ్ డూయింగ్ దిస్ జాబ్ ఫర్ మై కంట్రీ, ఫర్ మై మదర్ ల్యాండ్. మీరు నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉండాలి. అది
ఏదో ఈ పని ఈ జాబ్ చేస్తుంటే నాకు సోషల్ ప్రెస్టేజ్ వస్తుంది. నీ గురించి తెలిస్తే నేను సోషల్ ప్రెస్టేజ్ వచ్చాను, నీ గురించి తెలిసినప్పుడు సోషల్ ప్రెస్టేజ్ వస్తుంది. అంతేకాని 30% 40% ఎక్సెస్ ఉండదు. మామూలుగా ఆ డిప్యూటీ ఆయన మదర్ దీంట్లో ఉన్నది ఎంత ఉందో అంతే వస్తుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇండియాలో వాళ్ళు ఆఫీషియల్ వర్క్ చేసుకునే రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ ఏ గ్రూప్ బి సర్వీసెస్ ప్రకారం జీతభత్యాలు ఉంటాయి. ఇప్పుడు గ్రూప్ ఏ సెంట్రల్ సర్వీస్ 10th లెవెల్ ఆఫ్ ద 7th పే కమిషన్ ఐ థింక్. సో దే విల్ గెట్ 1,30,000 రూపీస్ శాలరీ ఇన్ అఫీషియల్ క్యాడర్. అంటే మన గ్రూప్ 1 అంటే ఇక్కడ మన గ్రూప్ 1 లాగా, స్టేట్ ఏపీఎస్ గ్రూప్ 1 అంటే యూపీఎస్సీ గ్రూప్ ఏ అంటారు వాళ్ళు. సో అలా చూసుకుంటే వాళ్ళకి 1,30,000 రూపీసే శాలరీ. ఆఫీస్ వర్క్ ఉంటుంది, సాటర్డే సండే సెలవు, సంథింగ్ లైక్. సో రా ఏజెంట్గా జాయిన్ అయిన తర్వాత ఎక్కువ అబ్జర్వేషన్ ఉండాలి, మాట్లాడకూడదు అంటారు వాస్తవేనా? ఇక్కడ మీరు ఏజెంట్ అనే మాట వాడారు కాబట్టి క్లారిటీ ఇస్తుంది. రా ఏజెంట్ వేరు, రా ఆఫీసర్ వేరు. రా ఆఫీసర్ ఆర్ రిక్రూటెడ్ యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ రా ఏజెంట్ ఏ పర్సన్ హెడ్ ఫర్ ద టు వర్క్ ఫర్ ద RNDW, రైట్. ఒక అతని పని కోసం పెట్టుకుంటారు, స్పెసిఫిక్ పని ఆయనకు ఒప్ప చెప్తారు, ఆ పని కంప్లీట్ చేపిస్తారు. అతనికి ఏం కావాలో ఆ పని ద్వారా గైడెన్స్ ఇస్తారు, గైడెన్స్ ప్రకారం చేసి వస్తారు. సో మనకు చాలా చోట్ల రా ఏజెంట్ అనే మాట వాడుతున్నారు సహజ ఇన్ జనరల్, బట్ రా ఏజెంట్స్ ఆర్ ఓన్లీ టెంపరీ బేస్డ్ హెయిర్డ్ పర్సన్స్, ఐ కెన్ సే. హెయిర్ చేసుకుంటాం మనం ఒక దానికోసం చేసుకుంటుంటారు వాళ్ళు. అంటే ఏం మాట్లాడకూడదు, అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి కదా. సినిమాల గురించి మాట్లాడుకోవచ్చు, దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఆయనకు టాస్క్ ఇచ్చారు అనుకోండి, ఆ టాస్క్ ఏం జరుగుతుంది అనేది క్లీన్గా అబ్జర్వ్ చేయాలి, దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకూడదు అని నేర్పుతారట. కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఆ ఇంటర్నల్ టెక్నిక్స్ అనేది ట్రైనింగ్ అప్పుడు వాళ్ళు చెప్తారు, కొన్ని రివీల్ చేయడానికి ఉండవు. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఏదైతే ఇందాక డిస్క్లైమర్ అన్నాను, కొన్ని మనం తెలిసిన వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మురళీధర్ ఫేస్లో చూసినప్పుడు కళ్ళు పెట్టి చూడాలా, పర్సనల్ డెవలప్మెంట్ లాగా చూడాలి, కొన్ని అవి మాట్లాడుకుని మన వేగ్గా ఉంటాయి. ఒకవేళ మన ఇంటర్వ్యూని కానీ RNDW చేసిన ఎవరిని చూసినా, RNDW పనిచేసే వాళ్ళు కానీ, లేదంటే రిటైర్ అయ్యే వాళ్ళు చూస్తే నవ్వుకుంటారేమో. సో కాబట్టి మనకి తెలియని ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వను. రావాళ్ళు ఇలా తక్కువ మాట్లాడతారా, ఎక్కువ మాట్లాడతారా, రావాళ్ళు బ్యూజింగ్ చేస్తారా, చెయ్యరా, ఇలాంటి క్వశ్చన్లు అడిగితే మన కెనాట్ సీ. సరే, ఒక ఆఫీసర్ గురించి తీసుకుంటే మీరు యూపీఎస్ నుంచి వాళ్ళు తీసుకుంటారంటున్నారు, కానీ గత కొన్ని సంవత్సరాలుగా బాగా మోస్ట్ హ్యాబిచువల్ అఫెండర్స్ని ఎక్కువ తీసుకుంటుంటారు. వాళ్ళలో దేశభక్తి ఉంటుంది, ఆ దేశభక్తిని ఎన్కాష్ చేసుకోవడానికి వాళ్ళని పంపిస్తుంటారు, కానీ వాళ్ళు మన ఇండియాలో మోస్ట్ వాంటెడ్ ఉంటారనేది ఒక వార్త ఉంది. అది కరెక్ట్ కాదు. అసలు ఇది కొన్ని చోట్ల కూడా చూశాను నేను, చాలా వైడ్ పబ్లికేషన్ అయింది. ఇప్పుడు అంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. తెలంగాణలో నయీం అనే ఒక క్రిమినల్, ఆయన గతంలో పోలీసుకు అనుకూలంగా పనిచేసి మాజీ నక్సలైట్, తర్వాత పోలీసుకు అనుకూలంగా మారిపోయాడు. ఆ టైంలో ఇండియా నుంచి వాళ్ళకి పంపారని, పాకిస్తాన్ వెళ్ళాడని, కొంతకాలం పాకిస్తాన్లో ఉన్నాడని, తర్వాత బయటకు వచ్చాడని, ఇటువంటి వాళ్ళందరినీ కూడా కానీ నయీం అనే క్రిమినల్ కానీ దేశభక్తి ఎక్కువ ఉంది కాబట్టి అది మనం మోల్డ్ చేసుకోవడానికి పంపించారనేది వార్త ఉంది. ఇటువంటి జరుగుతుంటే అది జరగవచ్చు. ఇప్పుడు వాడు క్రిమినల్, ఇందాక చెప్పా కదా, ఇప్పుడు ఎవరైతే నిన్న ఏజెంట్ ఉన్నాడో, ఏజెంట్ వర్క్ ఫర్ ద మనీ, నాట్ ఫర్ ద కంట్రీ. ఇందాక మీరు రిక్రూట్ అయిన ఆఫీసర్, హలో, యు ఆర్ లివింగ్ ఫర్ యువర్ కంట్రీ, యువర్ మదర్ ల్యాండ్, ఆ ఫీలింగ్ మీకు ఉంటుంది. మీ A to Z మీ నరనరాలు అది ఉంటుంది. ఏజెంట్ డబ్బు కోసం వచ్చేవాడు, ఆ నయీం కావచ్చు, హరీం కావచ్చు, సంథింగ్ కావచ్చు, హరాం కావచ్చు. సో ఆ విషయంలో పలానా ఈ నయీం వెళ్ళాడా అనేది అక్కడ మ్యాటర్ కానే కాదు. ఆయన వెళ్ళాడో డజంట్ మ్యాటర్ ఫర్ మీ, నాకు తెలియదు కూడాను. సో మీరు చెప్పారు కాబట్టి ఎవరైతే ఏజెంట్కి వస్తాడో డబ్బు కోసం వస్తాడు కదా, డబ్బు కోసం వస్తాడు కదా. కానీ అటువంటి క్యారెక్టర్లు నయీంని కోట్ చేయట్లేదు. ఆఫ్ కోర్స్ చాలా మంది ఉంటారు, యూపీలో ఉన్నారు, మా బీహార్లో ఉన్నారు. వీళ్ళు ఇండియాలో క్రిమినల్స్ అవ్వచ్చు, కానీ వీళ్ళకి ఇంకో కోణంలో దేశభక్తి ఎక్కువ ఉంటుంది. గతంలో అజీజ్ రెడ్డి అని ఒక ఆయన ఎన్కౌంటర్, వీళ్ళందరికీ దేశభక్తి నరనర అని ఉంటుంది. అటువంటి వాళ్ళని ఈ విధంగా వాడి అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నారనేది వాడుతుంది. అటువంటి వాళ్ళు చేస్తుంటారా? వాళ్ళు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఒక వ్యక్తి, అమెరికాలోనే ఉండి అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని ముందు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై అయ్యాడు, అది జరిగిన ఎపిసోడ్. అంటే ఈ మధ్య కాంట్రవర్షియల్ అయిందా చెప్పబోతున్నాను. సో అతను ఏంటంటే ఖలిస్తాన్ తీవ్రవాది ఒక అతను ఇండియాలో కార్యక్రమాలు చేసి కెనడా వెళ్ళి కెనడా నుంచి యుఎస్లో ఉంటున్నాడు. కాబట్టి అతన్ని ఎలిమినేషన్ సిస్టంలో చాలామంది ఇండియాకి వ్యతిరేకం చేసి 24/7 అటాక్స్ కారణమైన వాళ్ళు, బాంబే అటాక్స్ కారణమైన వాళ్ళు, పార్లమెంట్ అటాక్స్ కారణమైన వాళ్ళు, ఇలా చాలా లష్కర్ తోయిబా లాంటి కొన్ని సంస్థలు అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ అయ్యి ఒకళ్ళు చంపడం, చనిపోవడం జరిగింది. పాకిస్తాన్ అక్కడ ఈ దాదాపు ఒక 15 మంది దాకా చనిపోవడం జరిగింది, ఎవరైతే ఇండియాకి వ్యతిరేకం చేసి అక్కడ ఉంటున్నారో వాళ్ళందరూ. సో అలాగే అదే విధంగా ఒక అతన్ని హైర్ చేయటం,
ఎయిర్ చేసిన తర్వాత ఆ సిక్కు తీవ్రవాది ఇప్పుడు ఎవరైతే యూఎస్లో ఉన్నాడో అతని మీద అటాక్ చేయమని చెప్పడం, లాస్ట్ మూమెంట్లో అతను డబుల్ ఏజెంట్గా యాక్ట్ చేయడం చేసింది అని వైడ్ పబ్లికేషన్. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఖండించింది, మాకేం సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే నువ్వు ఏజెంట్ కానీ ఆఫీసర్ కానీ బయటకు పోయిన తర్వాత నీ జీవితానికి నువ్వే బాధ్యత. ఇప్పుడు డిఫెన్స్లో ఒక మంచి ఎపిసోడ్ పరమవీర చక్ర, కీర్తి చక్ర, మెడల్స్ అన్నీ ఉంటాయి. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాలో ఆఫీసర్ చేరిన తర్వాత నీకు ఎలాంటి గుర్తింపు ఉండదు. నువ్వు మంచి మిషన్ చేసినప్పుడు నేను విన్నదాని ప్రకారం ఏంటంటే ఒక్కసారి ప్రెసిడెంట్ గారిని పిలిపించి ఆ రోజు గప్చుప్ ఆయనతో మాట్లాడిపించి షేక్ హ్యాండ్ ఇప్పించి పంపిస్తారు. ఫోటో కూడా ఉండదు, మనం మించి మెన్షన్ చేశాడు ఈయన చెప్తారు సార్, గుర్తింపు పడేవు. ఓకే, మీకు తెలిసినట్లుగా రా సంపాదించి మంచి విషయం చెప్పండి. అంటే మనం సక్సెస్ఫుల్గా చేసినగా లేకపోతే చేస్తున్నాం అంటారా? సక్సెస్ఫుల్ చెప్పండి, చేస్తున్నా చెప్పండి, ఫెయిల్ అయింది కూడా చెప్పచ్చు. ఫెయిల్ యాక్చువల్లీ ఎలా ఉంటాయంటే ఫెయిల్ కూడా ఉంటాయి కదండి, అన్ని సక్సెస్ అవ్వాలి రూలే లేదు. ఇందాక ఫెయిల్ అంటే ఇందాక చెప్పా కదా, ఒకటి మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పిందని చెప్పి ఒక అమెరికాలో ఉన్న వాటితో కెనడా. ఓకే, సక్సెస్ చెప్పండి. సక్సెస్ చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు అజిత్ డోవల్ గారే నెంబర్ 1 సక్సెస్ఫుల్ మ్యాన్. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు అంతకుముందు మన ఫౌండర్ ఆఫ్ ఆర్ఎన్డబ్ల్యూ కాబో గారు వాళ్ళు ఉన్నప్పటికీ ఎందుకంటే ముందు కొన్ని ఎపిసోడ్స్ మనం చూడాలి. అంటే స్వతంత్రం రావడానికి ముందు సరస్వతి రాజ్మణి ఒక లేడీ, ఆమె ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఆమె ఐఎన్ఏలో చాలా కాలం పనిచేసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేక ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆమె తర్వాత వచ్చేసి రవీంద్ర కౌశిక్ గురించి మీకు తెలుసు, మీరు వినే ఉంటారు. రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ వెళ్ళటం, అక్కడ పని చేయటం, ఇది డిఫెన్స్ ఆఫీసర్ బేసికల్లీ అక్కడికి వెళ్ళటము, ఒక అడ్వకేట్గా ఎన్రోల్ అవ్వటం. ఇక్కడ ఒకటేంటి ఎలా ఉంటాయంటే వాళ్ళు ఏం చెప్తారంటే మామూలుగా ఒక వ్యక్తిని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం డిప్టేట్ చేస్తారు, డిప్టేట్ చేస్తారు అనమాట. అంటే దేర్ కాస్ ప్లాంటర్స్ అంటారు. ఒక కుటుంబమే ఇదే పని కోసం ఉంటుంటుంది అనమాట. ఇదే పని కోసం తరతరాలుగా వాళ్ళకి అక్కడ ఉద్యోగం బతుకుతారు. అంటే కొంతమంది మన సినిమాలో చూపించినట్లుగా పొలిటీషియన్ గా మారిపోతుంటారు, వాళ్ళే రూలింగ్ చేస్తుంటారు అనేది వాస్తవేనా? ఇప్పుడు దురంధర్లో చూపించినట్టుగా కొంతవరకు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. చాలాసార్లు పడిన రాజకీయ నాయకుడిని అది సిఐ ఏజెంట్ అంటుంటారు, ఉంటారు కదా మీరు, వింటారు కదా. సో అతను అంటే కొంతమంది కొన్ని సందర్భాల్లో కొంత ఆర్థిక పరమైన లాభాలు లేదా పార్టీ కోసం ఫండింగ్స్ రకరకాల కోణాలను తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే ఏ పర్పస్ కోసం ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, అతని ఏజెంట్కి మనకి దేశానికి వ్యతిరేకం చేస్తాడా లేదని మాత్రం మనకు క్లియర్గా చెప్పలేం. కానీ దేర్ ఇస్ సంథింగ్, ఇతను రా ఏజెంట్ అని ఇంకో దేశం అని అంటాడు, ఏసఐ ఏజెంట్ అని వీడు అంటాడు, లేకపోతే సిఏ ఏజెంట్ అని జనరల్ పొలిటీషియన్ మీద సిఏ ఏజెంట్ అంటుంటారు. సో సక్సెస్ ఇంకోటి చెప్పండి. షహమత్ గురించి వినే ఉంటారు, ఒక ఉమెన్ స్పై ఇండియా నుంచి. మొన్న రాజీర్ ఒక మూవీ ఒకటి ఏదో స్ట్రీమ్ అవుతుంది, అమ్మాయి పేరు అలియా భట్ ఐ థింక్, నేను కూడా చూశాను. అంటే చాలా వరకు వాళ్ళు మార్పులు చేస్తారు కాబట్టి చూపించారు అనమాట. సో వాళ్ళ మదర్ షహియత్ అంటే ఆమె పేరు కూడా మార్చడం జరిగింది, షహమత్. ఆమె వాళ్ళ ఫాదర్ డిఫెన్స్ ఆఫీసర్ జేఎన్కేలో. తర్వాత ఆమె ఎక్కడి నుంచి ఆయన చివరి రోజుల్లో ఆమెని ఇండియాకు సహాయం చేయమని అడగటం. తర్వాత ఆమె పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడే చదువుకొని ఒక డిఫెన్స్ ఆఫీసర్ నేను పెళ్లి చేసుకొని అక్కడ ఇన్ఫర్మేషన్ చాలా వరకు తీసుకొని ఇండియాకు వచ్చేసింది. సర్వైవల్ అయింది ఆమె, ఇండియాలో తీసుకొని వచ్చేసింది. తర్వాత వాళ్ళ కొడుకుని కూడా డిఫెన్స్ చేయించింది. సార్, రా ఆఫీసర్స్ కేవలం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉంటారా? మన కంట్రీకి సంబంధించి వేరే కంట్రీస్ కూడా, అంటే మన ఫ్రెండ్షిప్తో ఉన్న కంట్రీస్లో కూడా పెడుతుంటారా గవర్నమెంట్? యాక్చువల్గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ లా ప్రకారం ఒక దేశం మీద ఒక దేశము నెగిటివ్గా ఎక్స్ప్రెస్ చేసుకోవద్దు, అంటే గూఢచర్యం చేసుకోవద్దు. నీ దేశానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేశం గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కొని నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తుంది. అది యాక్సెప్టబుల్, అది యాక్సెప్టెడ్. అది ఇప్పుడు నీకు పక్కవాడు ఏం చేస్తాను నువ్వు తెలుసుకోవడం ఎప్పుడు మంచిది కదా, నీ జాగ్రత్త కోసం ఉండాలి. పక్కవాడిని పక్క దేశాన్ని డిస్టర్బ్ చేయదు, రైట్? ఓకే, అంటే మన దేశంతో మంచి ఫ్రెండ్షిప్ ఉన్న దేశంలో మన ఏజెంట్స్ పెట్టక్కర్లేదు చాలా వరకు. అంటే ఎలా ఉంటుందంటే అండి, ఇక్కడ రీసెర్చ్ అనాలిసిస్కి సంబంధించిన మిషన్స్ అన్ని దేశాల్లోనూ కూడాను ఉండే అవకాశం ఉంది. కొన్ని మెయిన్ దేశాల్లో కూడా పెడతారు. అంటే మిషన్ పెట్టడం కంటే కూడా ఇక్కడ ఒక ఇండియన్ ఎంబసీలో మీరు, లేకపోతే ఒక ఎంబసీలో ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్ చూస్తుంటారు. పాకిస్తాన్ ఎంబసీ వాళ్ళు ఎవరిలో ఒకరిని ఇక్కడికి వచ్చి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాడని అది అని చెప్పేసి మనం అతన్ని వెనకెళ్ళిపోమంటారు, మీరు వినే ఉంటారు.
నువ్వు కూడా అవునండి, జరిగా కూడా జరిగాయి కూడా. మనకి ఆ రోజు బ్లాస్టింగ్ అప్పుడు కేక్ తీసుకొచ్చిన వ్యక్తి పంపించాం కదా. ఎస్, పర్సన్ నాన్ గ్రాట అంటారు దాన్ని. పర్సన్ నాన్ గ్రేటం అంటే నువ్వు ఇక్కడ ఉండటానికి తగినవాడి కాదు. ఇంటర్నేషనల్ లా ప్రకారం ఏంటి, డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ప్రివిలేజెస్ అని ఉంటాయి. ఒక డిప్లొమాటిక్ ఇవ్వాల్సిన ఇమ్యూనిటీస్ ఏంటి, ప్రివిలేజెస్ ఏంటి. ప్రివిలేజ్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో డిప్లొమాటిక్ చెకింగ్ ఉండదు. చూసారా మీరు, డిప్లొమాటిక్ బ్యాగ్ ఉంటుంది, వాళ్ళ బ్యాగ్ ఎక్కడ సెక్యూర్, వాళ్ళు డైరెక్ట్ లైన్లో వెళ్ళిపోతారు. డిప్లొమాట్ లైన్ యూ మైట్ హ్యావ్ సీన్, డిప్లొమాట్ లైన్ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రివిలేజ్, అంటే వాడు డిప్లొమాట్ ఒక పెద్ద మనిషి అయి ఉంటారు, ఆయన మనం చెక్ చేయకూడదు, మనందరూ కామన్ పీపుల్ అని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అట్లా డిప్లొమాటిక్ ఇమ్యూనిటీస్ ఉంటాయి. డిప్లొమాట్ని అరెస్ట్ చేయొద్దు. డిప్లొమాట్ ఏదైనా దేశంలో ఏదైనా పొరపాటు చేసిన, ఆయన మీద క్రిమినల్ క్రైమ్ అటెంప్ట్ చేసిన, సో ఆ దేశ చట్టాల ప్రకారం ఆయన మీద శిక్ష చేయడానికి లేదు. డిప్లొమాటిక్ ఇమ్యూనిటీస్ కింద వస్తాయి అన్నమాట, ఆ ప్రివిలేజెస్ కింద వస్తాయి. ఆ ఇమ్యూనిటీస్ ఆయన డిప్లొమాట్స్ మిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ట్యాక్స్ కట్టడానికి వీళ్ళే అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్ ఉంటాయి కదా, అలా కట్టాలి. డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ప్రివిలేజెస్ ఉంటాయి. సో ఇమ్యూనిటీ ప్రకారం అరెస్ట్ చేయడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళు అడ్వాంటేజ్కి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాకిస్తాన్ గురించి కోర్టు చేశారు కాబట్టి, ఒక పాకిస్తాన్ సంబంధించిన ఐఎస్ఐ ఆఫీసర్ అనుకుందాం, ఆయన వచ్చేసి వాళ్ళ ఎంబసీలోనే ఒక అటాచీగా ఉండి ఒక డ్రైవర్ లాగా, ఒక ఉద్యోగస్తుడిలాగా బయటికి వెళ్ళి ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఫీడ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏంటంటే ఆయన డిప్లొమాటిక్ స్టేటస్ మనం ఉంటుంది కదా, మనం ఏం చేయలేదు, అంటే యాజ్ పర్ లా ఏం చేయలేదు కాబట్టి మనం వాళ్ళని పిలిచి ఇన్ఫర్మేషన్ బాగా దొరికినప్పుడు రెడీ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళ అంబాసిడర్ని పిలిచి యూ కెన్ టేక్ బ్యాక్ దిస్ డిప్లొమాట్ అని చెప్తారు. పర్సనా నాన్ గ్రేటా అంటే అది లాటిన్ నుంచి వచ్చింది, ఇక దేశంలో ఉండడానికి పెరిగింది. ఈ డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ప్రివిలేజ్ పొందడానికి అర్హుడు కాదు. మనం ఇందాక చెప్పాం కదా, పెద్ద మనిషి అయిన వాడు అవి కావాలి, కానీ నా దేశం మీద గూఢచర్యం చేసేవాళ్ళు మన దేశంలోకి అవసరం లేదని బంద్ అయిపోయి వెనక్కి పంపించేస్తారు. పంపించారు. ఇప్పుడు ఈ రా చేస్తుంది నడుస్తున్నవి ఇంకే ఉన్నాయండి ప్రజెంట్ అబ్జెక్షన్స్ ఏమైనా? అది ఆపరేషన్స్ ఎప్పుడు ఉంటాయండి, ఆ సెక్యూర్ ఆపరేషన్ నడుస్తూనే ఉంటాయి. ప్రజెంట్ ఆపరేషన్స్ గురించి మనం మాట్లాడటానికి మాకే ఎలా తెలుస్తుంది, ఇలాంటి వాడు మన సోర్సెస్ని తీసుకోవడం తప్ప మనకి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? ప్రజెంట్ ఆపరేషన్ ప్రతి చోట ఆపరేషన్ లేకుండా ఉండదు కదా. ఒక పెద్ద సంస్థగా ఉన్నప్పుడు ఇంత రిక్రూట్మెంట్ నడుస్తాయి, వాళ్ళకి ఇంతమంది ఏజెంట్లు ఉంటారు. ఎందుకంటే భారతదేశ భద్రత అనేది ఒక బ్యాక్ బోన్ కదా, ఒక భద్రత. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఉన్న యువత అంతా కూడా ఆర్మీలోకి వెళ్ళాలనుకుంటారు. అందులో వెళ్ళాలంటే కేవలం జోష్ ఒకటి సరిపోద్దా, ఫిట్నెస్, ఎడ్యుకేషన్ ఉండాలి? మెయిన్ కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్, ఐఎమ్ లివింగ్ ఫర్ మై కంట్రీ, అపార్ట్ ఫ్రమ్ నథింగ్ ఈజ్ దేర్. నీ కంట్రీ ఇష్టం అవసరమా, నీ పిల్లలు నీ భార్య ఇష్టం అన్నప్పుడు నువ్వు ఫైనల్గా నా కంట్రీ ఇష్టం అనే ఒక నువ్వు మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి. అయినప్పుడు వాళ్ళు సూటబుల్. నేను బాడీ ఇవన్నీ తప్పదు. ఇప్పుడు మనకి హైట్ ఉండాలి, పలానా జాబ్ కంటే హైట్ తప్పదు, వెయిట్ ఉండాలి, ఇన్ని ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి అని తప్పదు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఏం జరుగుతుందంటే మనం చూస్తుంటాం కదా, అంటే ప్రతి డిపార్ట్మెంట్లో చేరేటప్పుడు చాలా మంచిగా చేరతారు, చేరిన తర్వాత ఇక్కడ బ్యూరోక్రసీతో ఉన్న వాటితో అలవాటు పడిపోతారు. సో ఇలా చేస్తేనే ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనుకుంటారు. అన్ఫార్చునేట్లీ ఎంతో కమిట్మెంట్తో ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరిన చాలామంది చేరిన తర్వాత ఇక్కడ సిస్టమ్తో అడ్జస్ట్ అయితేనే మనం ఉంటాము, లేకపోతే మన సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళాల్సి వస్తే అడ్జస్ట్ అయ్యి వెళ్ళే ఉంటారు. కాబట్టి కమిట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత కమిట్మెంట్ పనిచేస్తావు అనేది తప్ప, ముఖ్యంగా ఇందాక మీరు అడుగుతున్నారు కాబట్టి, అది డిఫెన్స్లో కూడా అంతే కదా. డిఫెన్స్లో కూడా మీరు పనిచేయాలంటే ఎంతో మంచి కమిట్మెంట్ ఉంటే తప్ప, జీతం కోసం డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏముంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వాళ్ళ జీతాలు ఏముందండి. నా జీవితాన్ని సార్థకత అని మీరు అనుకున్నారంటే, ఆ పదం వాడుతున్నా నేను, నా జీవితాన్ని సార్థకత నా దేశం అనుకున్నారంటే మీరు చేయగలుగుతారు. అల్టిమేట్ గోల్ ఈజ్ మై కంట్రీ అనే ఫీల్ ఉండాలన్నమాట. సో వాళ్ళకి భార్యలు పిల్లలు కష్టాలు ఉంటాయి. కొన్ని ఆఫీసర్ కొంతమంది వెళ్ళినప్పుడు 6 months కనపడుకొని వెళ్ళిపోతారు. అంటే ఎవరో మీలాంటి మిత్రులు వెళ్ళి ఆయన పని మీద వెళ్ళాడు, ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్తాడు, ఏదో ఆర్థిక సహాయం చేస్తుంటారు సంథింగ్, అంటే మనం ఇన్ఫర్మేషన్స్ విన్నప్పుడు అనమాట. సో అంత కమిట్మెంట్ ఎవరు చేయగలుగుతారు చెప్పండి? ఆ కమిట్మెంట్ ఉన్న వాళ్ళే మన దేశానికి సరైన వాళ్ళు. ఫైనల్ ఎండ్ అనేది నీ సీక్రెట్, నీతోనే ఎండ్ అవుద్ది అన్న మనసులో ఉండాలి. రా ఆఫీసర్ కావాలనుకుంటే దానికి హైట్, వెయిట్, క్వాలిఫికేషన్ కాదు, కమిట్మెంట్ ఉండాలంటున్నారు శ్రీనివాస్ గారు. ఈ దేశం నాది, నేను దేశం కోసం ఏదైనా చేస్తాం అనే బలమైన నమ్మకున్న వ్యక్తులు ఖచ్చితంగా రా వింగ్లో వెళ్ళండి, మీకు మంచి సహకారం అందిస్తారు. కానీ కమిట్మెంట్ లేకుండా ఏదో డ్యూటీగా చేస్తామంటే ఈ వింగ్ పనికిరాదంటూ సూచిస్తున్నారు. ఇది ఈ వారం డాక్టర్ శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం బలి కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.